హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటంటే మీషోలో పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యాయి కదండి. బ్యాగ్ తీసుకున్నాను, స్కూల్ బ్యాగ్స్, తర్వాత లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. నచ్చితే మీరు కూడా తీసుకోండి. మా బాబు తీస్తాడంటండి, చూడండి. ఇది ఇవ్వలేదు. బ్యాగులు ఫస్ట్ టైం పెట్టానండి, నేను ఎప్పుడు పెట్టలేదు. చూద్దాం ఎలాగొస్తాయో. ఇవి లంచ్ బాక్సులు అండి. తీసి చూపిస్తానండి. ఇవండి బ్యాగులు వచ్చేసి కాంబో లాగా తీసుకున్నానండి. రెండు కలిపి కాస్ట్ అది ఐడియా లేదు నాకు, స్క్రీన్ షాట్ పెడతాను, చూసేయండి. వీటి కాస్ట్లన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. ఇప్పుడు తీసి చూపిస్తాను, చూడండి. ఒక్కొక్కటి అయితే మా ఇద్దరు పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం అని తీసుకున్నానండి. ఈ బ్యాగ్ వచ్చేసి వీళ్ళకి సరిపోతుందండి క్యారీ చేయడానికి. ఇదిగోండి 3 బాక్సెస్ పడతాయండి పెడితే. చూడండి ఎలా ఉందనేసి. ఇదిగోండి జిబ్బులు వచ్చేసి 2 వచ్చాయండి. ఇదిగోండి చూడండి, లోపల వచ్చేసి ఇలా ఉంది, కనిపిస్తుంది కదా. క్వాలిటీ మాత్రం సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. హ్యాంగ్ చేసుకోవడానికి, మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందండి. ఇదిగోండి ఎక్స్ట్రా కూడా ఉంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి, ఇలా పెద్దగా చిన్నగా అనేది ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసింది కదా, ఇది దీంతో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దీన్ని క్లోజ్ చేసుకోవడానికి జిప్ పెట్టుకోవాలంటండి. ఇదిగోండి ఇలా పెడితే వచ్చేస్తుంది. ఒకటి పైన ఇంకోటి ఉందండి, 2 ఉన్నాయండి. జిబ్బు సరిపోతుంది. ఇదండి ఒకటి వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ లేదండి. చూడండి మీకు చూపిస్తాను, చుట్టూరా మంచి క్వాలిటీ వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి జిబ్ అండి. చాలా బాగుందండి. ఇది మాత్రం కొంచెం భయంతోనే చేశాను, ఎందుకంటే ఎప్పుడు బ్యాగ్స్ నేను తీసుకోలేదండి మీషోలో అనేది. కానీ ఎంత భయంతో చేసినా కానీ అంత సూపర్ క్వాలిటీగా వచ్చాయండి. వీటికి నేను 100/100 మార్క్స్ ఇస్తానండి. దానికి మాత్రం మరొకటి చూడండి, ఇదిగోండి సేమ్ దానిలాగానే వచ్చిందండి. ఇదిగోండి బాక్సులు పెద్ద సైజు అయితే 2 పడతాయి, చిన్న సైజు అయితే ఒక 3-4 పడతాయండి. ఇదిగోండి దీనికి కూడా అంతే అండి. 2 జిబ్బులు వచ్చాయి. కాంబో లాగా వచ్చిందండి. ఈ 2 కలిసి కాంబో వచ్చినాయి కాబట్టి నాకు 2 వచ్చేసాయి. అలాగే తీసుకున్నానండి, లైవ్లో తీసుకున్నాను నేను, లైవ్ వచ్చినప్పుడు. ఇదిగోండి థిక్గా ఉందండి, మంచి స్టిక్గా ఉంది. ఇలా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. నాకు వీడియోలో మీకు తెలియకపోవచ్చు, చూడండి ఇలా ఉంది. ఇదండి హైట్ ఇంత ఉంది, ఏమంటారు జాన ఏమంటారు కదండి, అంతకన్నా కొంచెం పెద్దగా ఉంది కొద్దిగా. ఇదిగోండి సేమ్ దానిలాగానే అడ్జస్ట్మెంట్కి ఉందండి బెల్ట్ అనేది వేసుకోవడానికి, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇదండి ఇది కూడా ఎక్కడ ఖరాబ్ కాలేదండి, అంత బాగుంది, సూపర్ ఉందండి. ఇది కూడా దీన్ని కూడా నేను 100/100 మార్క్స్ ఇస్తానండి. తప్పకుండా మీరు ఒకవేళ మీకు ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే నేను కోడ్ పెడతానండి, మీరు కామెంట్ చేస్తే తప్పకుండా తీసుకోండి. బయట కూడా ఇంత మంచి క్వాలిటీ ఉన్నదండి, అంత బాగున్నాయి అసలు, తప్పకుండా తీసుకోండి. ఇదండి జిబ్బెట్స్. మరొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇదొక బ్యాగ్ అండి. అయితే ఇద్దరికి సేమ్ సైజు బుక్ చేశానండి. చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను, చూడు. ఓకే ఇదండి చూడండి ఎలా ఉందనేది మీరు కూడా. ఒకటి యాష్ కలర్, ఒకటి బ్లూ చేశానండి. బ్లూ అంటే దీన్ని ఏమంటారో, ఇది ఇలా వచ్చిందండి. బాగుందండి. చూడంగానే ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. స్కూల్కి వెళ్తున్నారండి. ఫస్ట్ డే మాత్రం వెళ్ళలేదు మా పిల్లలు. ఫ్రైడే రోజు వెళ్ళారండి. సాటర్డే సండే హాలిడే ఉంది కాబట్టి
ఇంట్లోనే ఉన్నారు. ఇది వచ్చేసి సండే రోజు తీస్తున్నానండి వీడియో అనేది. చూడండి, బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది, మళ్ళీ దాంట్లో కూడా ఒకటి ఇలా వచ్చిందండి. పేపర్స్ లాంటివి ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి పేపర్స్ లాంటివి ఉంటే పెట్టేసుకోవచ్చు ఏమన్నా. ఇది ఒక జిప్ అండి. మరొక జిప్ కూడా వచ్చిందండి. ఇదండి, ఇది 7th నుంచి 10th వరకు అని ఉందండి. దీని యొక్క ఏమంటారు, ఇది ఏ క్లాస్ వరకు వస్తుంది అనేది 7 to 10th అని ఉంది, అందుకని తీసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఒక జిబ్బు, ఇక్కడ ఒక జిబ్బు, మధ్యలో ఒక పేపర్స్కి వచ్చింది. ఇదండి, ఇదిగోండి హైట్ ఎంత ఉందనేది. ఇంత హైట్ బుక్స్ పడతాయండి, నాకు తెలిసి సరిపోతుండొచ్చు. ఇదిగోండి ఇన్ని బుక్స్ పడతాయి. మీకు కనిపిస్తుంది కదా ఎంత పెద్దగా ఉందనేసి, వెడల్పు ఎంత ఉందనేసి తెలిసిపోతుంది కదా, ఇంత ఉంది అని. ఇదండి ఇంకో జిప్ వచ్చేసి, రెండో జిప్ వచ్చింది కదా, ఇది ఇంకొకటి అండి, థర్డ్ వన్. ఇదిగోండి, ఇందులో కూడా పడతాయండి, నోట్స్లు పడతాయి. ఇదండి ఇంకొక జిప్ వచ్చి 4th జిప్ అండి ఇది. ఇందులో కూడా చిన్న చిన్న పేపర్స్ కొంచెం చిన్నవి వస్తాయండి ఇందులో కూడా. ఇంకొక జిప్ ఉందండి ఇక్కడ, పెన్సిల్స్, పెన్నులు అవి ఇలా పెట్టుకోవచ్చండి. చిన్నగా వచ్చింది గుడ్డిగా, పౌచ్ లాగా అండి ఇది. ఇక్కడ వచ్చేసి చూడండి బాటిల్ కోసం వచ్చింది, బాటిల్ ఇందులో క్యారీ చేయొచ్చు. ఇదండి, ఎక్కడ క్వాలిటీ మిస్ కాలేదండి, చాలా బాగుంది. మనకు బయట తీసుకున్నట్టుగానే ఉంది, బాగుందండి, చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇంత డిస్టెన్స్తో ఉంది కాబట్టి పక్కాగా సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇంత డిస్టెన్స్ ఉందంటే బుక్స్ ఇంతకన్నా ఎక్కువగా ఉండవు కదండి. ఉన్నా పర్లేదండి, క్యారీ చేయొచ్చు, నాకు నమ్మకం ఉంది సరిపోతాయి అనేసి. ఇదండి ఇంకో బ్యాగ్ వచ్చేసి, మరొకటి కూడా నేను ఓపెన్ చేస్తానండి. మా బాబు పక్కన ఉండి తీస్తా అంటున్నాడు కానీ కనిపించట్లేదండి ఇందులో, అందుకే మళ్ళీ నేనే తీస్తున్నాను. ఎవరు తీసుకుంటారండి? ఇది మా పాప తీసుకుంటుందంటండి. ఈ కలర్ వచ్చేసి పింక్, ఇది మా పాపకి. ఇది తీసుకుంటావా? అది తీసుకుంటావా? ఈ రెండు మా పాప తీసుకుంటుందంట అండి. ఇది వచ్చేసి మా బాబుకి ఇస్తాను. ఇది బ్యాగ్, అంటే కలర్స్ కూడా కాంబినేషన్ సరిపోతుందండి. ఇదండి, ఇదిగోండి మరొక బ్యాగ్ వచ్చేసి ఓపెన్ చేస్తానండి. మొత్తం ఈ మధ్యలో వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నానండి, కొంచెం కుదరట్లేదు, ఏమనుకోకండి. లేటుగా వీడియోలు పెట్టడం వల్ల ఏమనుకోకండి. చూడండి, ఇదండి మరో బ్యాగ్ వచ్చేసి, ఇది ఎంత హైట్ ఉందనేసి చూద్దామండి. ఇదిగోండి ఇంత హైట్ ఉంది. ఇక్కడ ఒక జిప్ ఉందండి స్టార్టింగ్లో, దానిలాగా లేదండి, సేమ్ అలాగే బుక్ చేశాను కానీ కొంచెం చేంజ్ వచ్చింది. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇక్కడ ఒక జిప్ ఉందండి, ఇందులో పెన్నులు, పెన్సిల్స్ అవి పడతాయి. మరొక జిప్ కూడా ఉందండి, ఫస్ట్ జిప్ ఇది. సెకండ్ జిప్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ఇదండి, ఇక్కడ నోట్స్లు పడతాయండి, నోట్స్లు, డైరీ అలా పడతాయండి. ఇక్కడ చూడండి మరొకటి కూడా వచ్చింది, ఇందులో పెన్సిల్స్ అలా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న పెన్సిల్స్, పెన్నులు అలాంటివి పెట్టుకోవచ్చు అండి, స్కేల్స్ అలాంటివి. మరొక జిప్ అండి, చూడండి ఇక్కడ ఇంకొక జిప్ కూడా ఉంది, ఇది చూడండి. ఇదండి బుక్స్ మొత్తం ఇందులోనే పడతాయి. ఇక్కడ వచ్చేసి నోట్స్లు వస్తాయండి, చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకొక జిప్ ఉందండి, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ఆ బ్యాగ్లో లాగానే ఒక పౌచ్ వచ్చిందండి, ఇక్కడ కూడా పేపర్స్ ఇంకా పడతాయి. ఇదండి మొత్తం 4 జిప్పులు వచ్చాయండి బ్యాగ్ మొత్తానికి. బాగుందండి, ఇది కూడా సరిపోతుంది, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, నేను కోడ్ పెడతాను, మీరు కూడా తీసుకోండి. వీటికి కూడా నేను బ్యాగ్లకు కూడా 100/100 మార్క్స్ ఇస్తానండి, సూపర్ క్వాలిటీతో ఉన్నాయి, మన బడ్జెట్లో వచ్చాయండి. నాకు కాస్ట్ ఐడియా లేదు, తప్పకుండా నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్,
చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడైతే ఉంటానండి. బాయ్.